తనిఖీల భరణి గారు, లాయర్ గారు, మిగతా మిత్రులందరికీ, విద్యార్థులైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, విప్లవాభివందనాలు. మీరందరూ ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మీ అందరి సంతోషం కోసమని అనుకుంటే మీ ఇష్టం. కానీ రైతులు ఎందుకో ఒక 2 సంవత్సరాల నుండి అన్ని ఇక్కడికి రప్పించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం మా అన్వేషు ఇందాకే చెప్పారు. నిజంగా రవి గారి అభిమానం, రవి గారితో ఉన్నటువంటి మీ అందరి అభిమానం ఏదైతే మొత్తానికి నన్ను ఇక్కడికి రప్పించింది. నేను భరణి గారు వస్తారని నాకు తెలియదు, కానీ నేను ఒక కళాకారుని, ఒక రచయితని ఇలా కలుసుకోవడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనందరం కళల్ని అభిమానించడమే కాకుండా రచయితల్ని, రచనల్ని మరణం చేసుకోవడంలో మనం ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దేశం ఎడిపోతుంది అని చూసినప్పుడు దేశంకి చూస్తలేదు ఎవరు, మన కోసం మనమే చూసుకుంటున్నాం. అట్లా నన్ను ఇలా వైగారి లాంటి వాళ్ళే కాకుండా మన రాష్ట్ర పరిధిలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో అందరికీ నేను ఒక ఇదిగా తయారైపోయారు. ఇంతకుముందు పేపర్లు రాసేయో కానీ అవి ఒక ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి కనపడేవి. కానీ ఇలా పెద్ద దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కదా, ఈ సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సమాచారాన్ని తెలియజేస్తూ సంగతులంతా భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. రంగాన్ని నేను కోరుకున్నా. ఇప్పటికే 2 పేర్లతోటి 2 కాలేజీలు నడిపిస్తున్నారు. జయప్రకాశ్ నారాయణ పేరుతోటి ఇంజనీరింగ్, అబ్దుల్ కలాం పేరుతోటి పాలిటెక్నిక్. ఈ విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలని, వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువు దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలనేది నా కోరిక. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా ఎదగాలి, ప్రయోజకులు కావాలనే కోరికతోటి ఎంతో శ్రమని, ఎంతో కష్టాన్ని వెచ్చించి వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నానికి చేరువుగా ఉండాలనేది నేను కోరుతున్నా.